అందరికీ నమస్కారం అండి. రైస్ కార్డుకి సంబంధించి రైస్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే దాదాపు సంవత్సరం తర్వాత ఇప్పుడు రైస్ కార్డులు గురించి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మొదటిసారి ఈ ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ముఖ్యమైన విషయాలను మీకు తెలియజేయడం జరుగుతుంది. సో మనం టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా వచ్చే నెల నుంచి బియ్యం కార్డులు అనేది మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సో ఆ విషయాన్ని మన పౌరశాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ గారు నిన్న తెలియజేయడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే వచ్చే నుంచి క్యూఆర్ కోడ్తో రేషన్ కార్డులు పౌర సరఫరా శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్. సో చూసారు కదా, వచ్చే నెల నుంచి క్యూఆర్ కోడ్తో కూడిన రేషన్ కార్డులు అందజేయడం జరుగుతుందని మంత్రి నాదెళ్ల మనోహర్ గారు తెలియజేశారు. సో అదేంటే కొత్త రేషన్ కార్డులు అనేటివి ఇంతకుముందు మామూలుగా ఉండేటివి, ఇప్పుడు క్యూఆర్ కోడ్తో వాటిని ఎనేబుల్ చేసి అందివ్వడం జరుగుతుంది. సో రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు కూడా అవకాశం కల్పిస్తామని సచివాలయంలో ఈ ప్రక్రియ వచ్చే నెలలో మొదలవుతుందని తెలియజేశారు. సో అయితే దీనిలో రేషన్ కార్డు పేరు ఉండాలంటే ముందుగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో వాళ్ళ పేరు అనేది ఉండాలి. సో కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎన్రోల్ అయి ఉండాలి. ఇంతకుముందు దానికి కొంచెం లింక్ లేకపోవడం వల్ల హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోయినా కూడా బియ్యం కార్డులో పేర్లు అయితే వచ్చినాయి. కానీ ఇప్పుడు అలా లేదండి, ప్రతిదీ అన్నీ లింక్ చేశారు. సో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటేనే బియ్యం కార్డు సపరేట్ అవ్వడానికి, మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అనేది ఎలా తెలుసుకోవాలనేది కూడా చెప్తాను. ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి సచివాలయ సిబ్బందికి ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్ యాప్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఇక్కడ ఈ హౌస్ హోల్డ్స్ జియో లొకేషన్ సర్వేని లాస్ట్ 2 months బ్యాక్ నుంచి మీకు చేస్తూ ఉన్నారు. సో అలాగే ఇక్కడ ఫ్యామిలీ డీటెయిల్స్ అనేది ఉంది కదా, సో ఇక్కడ చూసినట్టయితే ఈ హౌస్ హోల్డ్ డీటెయిల్స్ అనేటివి ఉంటాయి. సో ఆ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, పెద్దవాళ్ళు, పిల్లలు, వాళ్ళ డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఒకవేళ మీరు అందులో డౌట్ ఉంటే అక్కడ చెక్ చేసుకొని మీ ఫ్యామిలీలో మెంబర్ ఎవరైనా లేదంటే ముందే ఎన్రోల్ చేసుకోండి, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. సో ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్న వారికి మాత్రమే రైస్ కార్డ్ అనేది మార్పులు చేసుకోవడానికి, సపరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మీరు మళ్ళీ అప్పటికప్పుడు యాడ్ చేసుకోవాలి అది అనుకుంటే మాత్రం లేట్ అవుతుంది, మళ్ళీ టైం అయిపోతుంది. సో అందరూ కూడా మీకు కన్ఫర్మ్ చేసుకోండి, పిల్లలు యాడ్ అయ్యారా లేదా అనేది కూడా చూసుకోండి. అలాగే ఇప్పుడు ఎవరికైనా వేరే ఊర్లో ఉంటే కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంది. సో ఇక్కడికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మీ సచివాలయానికి మార్చుకుంటే మీకు ఇక్కడే రైస్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వేరే ఊర్లో మ్యాపింగ్ అయిన వాళ్ళు ఇప్పుడు ఇది ఒక మంచి అవకాశం అండి. హౌస్ హోల్డ్ జియో లొకేషన్ అనేది ఉంది, మీరు ఇక్కడ సచివాలయం కోడ్ చెప్తే వాళ్ళు ఇక్కడికి మైగ్రేషన్ చేస్తారు. సో ఆ విధంగా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది మీరు ఉండే చోటికి మార్చుకోవచ్చు. సో ఆ తర్వాత మీరు బియ్యం కార్డు అనేది అప్లై చేసుకోవచ్చు. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ డీటెయిల్స్ అనేది చూడడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో మీరు ముందే జాగ్రత్త పడి ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే చేయించుకోండి. పిల్లలు లేకపోతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో పిల్లల్ని యాడ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో మీరు జాగ్రత్త పడి త్వరగా చేయించుకోండి.